అందరికీ నమస్కారం. తెలంగాణలో జనాభా విస్ఫోటనం. దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా వేగంగా తగ్గిపోతూ ఉంది కదా. మరి తెలంగాణలో జనాభా విస్ఫోటనం ఏంటి అని మీకు అనుమానం రావచ్చు. జనాభా విస్ఫోటనం అంటే తెలంగాణలో ఎక్కువ జననాల రేటు బాగా పెరుగుతుందని కాదు. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాదు సరౌండింగ్స్లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండడం వల్ల వలసలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. తెలంగాణలో జనాభా వృద్ధి రేటు కేవలం 1.5% మాత్రమే ఉంది. 2.1% ఉంటేనే జనాభా తరుగుదల లేకుండా స్టెబిలైజేషన్లో ఉంటుంది. కానీ కేవలం 1.5% ఉంది. అంటే జనాభా తగ్గిపోతూ ఉండాలి. కానీ 2011 జనాభా లెక్కలకి తాజాగా జనాభా లెక్కలకి భారీ వేరియేషన్ వచ్చింది. సహజంగా 1.5% జనాభా వృద్ధి రేటు ఉంటే జనాభా తగ్గాల్సింది పోయి తెలంగాణలో ఈ 16 సంవత్సరాల్లో 70 లక్షల జనాభా అదనంగా వచ్చి పడ్డారు. అంటే అక్కడ పుట్టి పెరిగిన వారు కాకుండానే 70 లక్షల జనాభా పెరిగిపోయింది. కేవలం ఈ 15-16 సంవత్సరాల్లోనే హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాల్లోనే నగర జనాభా 1 నుంచి 1,50,00,000 పెరిగిపోయింది. అంటే వలసలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల వచ్చిన జనాభా 70 లక్షలు తెలంగాణలో 16 సంవత్సరాల్లో. జనాభా వృద్ధి రేటు పెద్దగా లేదు. తాజాగా పరిశీలిస్తే 1.25% కన్నా ఎక్కువ కనిపించడం లేదు. కానీ వలసలు మాత్రం బీభత్సంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి, ఒడిశా నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, ఇక బెంగాల్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి పెద్ద ఎత్తున తెలంగాణకు వలసలు వస్తూ ఉన్నాయి. ఉపాధి అవకాశాలు అక్కడ మెరుగ్గా ఉండడం వల్ల తెలంగాణకి పెద్ద ఎత్తున వలసలు జరుగుతూ ఉన్నాయి. తాజాగా విడుదల చేసిన ఈ గణాంకాలు తెలంగాణలో 4,20,00,000 జనాభా చేరింది. వలసల వల్ల తెలంగాణలో జనాభా విపరీతంగా పెరిగిపోతూ ఉంది. కానీ అక్కడ జనాభా వృద్ధి రేటు మాత్రం చాలా తక్కువగానే ఉంది. వలసలు రాబోయే రోజుల్లో కొన్ని సమస్యలను క్రియేట్ చేసే అవకాశం ఉంది. అన్ని రాష్ట్రాల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలి. రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలి. కేవలం హైదరాబాద్ నగరం, రంగారెడ్డి ఈ పరిసర ప్రాంతాలు మాత్రమే ఉపాధికి క్రియాశీలంగా ఉంటే అక్కడ జనాభా విస్ఫోటనం జరిగి మౌలిక సదుపాయాల మీద ప్రెజర్ పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే హైదరాబాద్ కోర్ క్యాపిటల్లో గంటకి 10 కిలోమీటర్లు ప్రయాణం చేసే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. ఒక్క 3 సెంటీమీటర్ల వర్షపాతం పడితే ఎంత బీభత్సం జరిగిందో మనం 3 రోజుల కిందటే చూసాం. అందువల్ల జనాభా ఒకేసాట కేంద్రీకృతమైతే అనేక సమస్యలు, అందువల్ల ఉపాధి అవకాశాలు అనేక ప్రాంతాలకు విస్తరిస్తే జనాభా ఆయా ప్రాంతాల్లో నివసించే అవకాశం ఉంటుంది. ఉపాధి కూడా అన్ని జిల్లాలకి స్ప్రెడ్ అవుతుంది. అన్ని రాష్ట్రాలు కూడా సమానంగా వృద్ధి చెందాలి. అప్పుడు మాత్రమే ఈ వలసలకి బ్రేక్ పడే అవకాశం ఉంది. తెలంగాణకి పెద్ద ఎత్తున వలసలు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలకు దారితీయబోతా ఉన్నాయి, ప్రాంతీయవాదం మరొకసారి తెర మీదకి రాబోతా ఉందా అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.